గారు ఏమి సమస్య లేదు కదా, కాబట్టి అదేం లేదు. సార్ నోరు అదుపులో ఉండాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు వారిని వెన్నుపోటు వర్సెస్ క్యాంపెయిన్. ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు పుస్తకం వేశారు, దాని మీద ప్రతి చోట సభలు పెడుతున్నారు, సిద్ధం చేస్తున్నారు. అదొకటి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. నిన్న మొన్న కూడా వాళ్ళు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది కాబట్టి 2 ఏళ్ల వార్షికోత్సవ సందర్భాన్ని పెట్టుకొని వాళ్ళతో చంద్రబాబు నాయుడు నేను ఇంటరాక్షన్ ఏదో చేశారు. అక్కడ ఆయన చాలా గట్టిగా మన విజయాలు ప్రజల్లోకి ఎలా తీసుకోవాలి ఈ విషయాలు చెప్తూ ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఎమ్మెల్యేల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఏదో అధికారం ఉందని నోరు అదుపు తప్పి అది ఇది మాట్లాడితే సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుంది. నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట అనేది జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అంటే ఎంతో కొంత అధికార కూటమిలో కూడా ఈ అసహన వాక్కులు, ఈ సమస్యలు కొని తెస్తున్నారు, ఇది మనకు ప్రభుత్వానికి సమస్య అవుతుంది అన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తించడం, వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే హద్దు మరి వ్యవహరిస్తే మేము సహించే ప్రసక్తి ఉండదు. పార్టీలకు ఓట్లు రావడం రాకపోవడం అనేది ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్తున్న ముఖ్యమైన సిద్ధాంతం ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని అంచనా వేసి మేము టికెట్ ఇస్తాము. ఎవరైనా సరే ఒక్కసారి ఎమ్మెల్యేగా మిగిలిపోకూడదు, 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు కావాలని మేము కోరుకుంటున్నాము. దీని అర్థం మీకు అర్థమవుతుంది కదా. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఒక్కసారి చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మీరు ఎమ్మెల్యేలం అయ్యామని ఇష్టానుసారం వ్యవహరిస్తే మేము మిమ్మల్ని కట్ చేసి కొత్త వాళ్ళకి ఇస్తాము, మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. ఎమ్మెల్యేలను బట్టే ఓట్లు వస్తాయన్నది ఇది జగన్ సిద్ధాంతం కూడా. జగన్ మాట్లాడితే సర్వే చేసినప్పుడు ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద పూర్తి సంతృప్తి ఉంది, ఎమ్మెల్యేల మీద పూర్తి అసంతృప్తి ఉందని చెప్పేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలను బట్టే ఓట్లు వస్తాయని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే మొత్తం మీద 2029 ఎన్నికల టార్గెట్ అని మొన్న మహానాడులో అనుకున్నది ఇప్పుడు అమల్లోకి వస్తున్నట్టుగా ఉంది. ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా ఉండాలి, వినయంగా ఉండాలి, కలుపుకొని పోవాలి, కూటమిలో కూడా సమన్వయం పెరగాలి, అది కూడా చెప్పారు. సర్ర అనేది ప్రతి ఓటరు చేరేటట్టు చూడాలి అని చంద్రబాబు గారు. ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి అన్నీ చెప్పలేరు. నిజానికి సర్ర అన్నది ఓట్ల తొలగింపు దాంట్లో సమస్య. తమిళనాడులో అయినా, పశ్చిమ బెంగాల్లో అయినా, కేరళలో అయినా, ముఖ్యంగా మొదటి 2 రాష్ట్రాల్లో, బీహార్లో భారీగా సామూహికంగా తొలగించారు ఓట్లు. తొలగించబడకుండా చూడటం ఎట్లా అన్నది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాజకీయ పార్టీలు చూడాల్సింది. దీని మీద సమన్వయం నిజంగా ఈ 2 పార్టీలు బీజేపీతో సమన్వయం చేసుకొని విచక్షణ రహితంగా ఓట్లు తొలగించబడకుండా చూస్తే చాలా మంచిదే. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సర్వ విషయంలో అప్రమత్త, కేటీఆర్ కూడా పిలిపించారు అంటున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్ర అన్నది కొత్త సమస్యలకు దారి తీయకుండా కూడా చూడాలి. కూటమిలో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీకి ఆ విషయంలో దానికి ఉండే ఆలోచన, దానికి ఉండే సందేహాలు దానికి ఉన్నట్టు మనకు చంద్రబాబు నాయుడు మాటలు చెప్తూ ఉన్నాయి. కానీ ఒక ప్రమాదం మటుకు వీళ్ళేమో వెన్నుపోటని, వీళ్ళేమో ప్రచార పోటు అనేది రెండింటికి మధ్యలో గొడవ రాకుండా చూడాల్సిన ఒక బాధ్యత కూడా రాజకీయ పార్టీలకు ఉంటుంది. సార్ పెద్దపై భారీ అంచనాలు, ప్యాన్